ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. సహ సమర్పణ జిఆర్టీ స్టైలిస్. హాయ్, ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షోకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. భలే భలేగా సరదా సరదాగా 2 కుటుంబాలు ఇక్కడ వచ్చి కుటుంబ సమేతంగా కుటుంబం మొత్తం ఇక్కడ వచ్చేసేసి సరదాగా కలిసి గేమ్స్ ఆడేసి ఒకళ్ళు 25,000, ఒకళ్ళు 15,000, లేదా ఒకళ్ళు 30,000, ఒకళ్ళు 10,000 ఇలా తీసుకుని వెళ్ళిపోతున్నారు. చూస్తున్న వాళ్ళు కూడా ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ అన్ని సొంతం చేసుకుంటున్నారు. మరి అందుకనే ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతున్నారు ఎదురు చూస్తున్నారు. కాబట్టి నేను ఏమాత్రం సుత్తి కొట్టకుండా లేట్ చేయకుండా వాళ్ళని పిలిచేస్తున్నాను. ఫస్ట్ రామకృష్ణ గారి కుటుంబం, వెల్కమ్ సార్. రామకృష్ణ గారి కుటుంబంతో ఈ రోజు భలే కుటుంబంలో పోటీ పడడానికి వస్తున్న నెక్స్ట్ కుటుంబం రెడ్డి గారి కుటుంబం. రండి సార్. రామకృష్ణ గారి కుటుంబం, రెడ్డి గారి కుటుంబం వచ్చేసారు. భలే కుటుంబం మొదలు పెట్టేద్దాం. రెడ్డి గారు, ఏ రెడ్డి గారు మీరు? నా పేరు ఎంఎన్ రెడ్డి అని అంటారు. ఎంఎన్ రెడ్డి అంటే నరేందర్ రెడ్డి. ఎస్, మార్చేసాం. రెడ్డి గారి కుటుంబాన్ని నరేందర్ రెడ్డి గారి కుటుంబంగా మార్చేసాం. చెప్పండి, ఏం చేస్తుంటారు? నేను అడ్వకేట్ అండి. అడ్వకేట్. మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వాచింగ్ టీవీ, రీడింగ్ న్యూస్ పేపర్స్, స్పోర్ట్స్. బాగా చూస్తుంటారు గేమ్స్ అవి? గేమ్స్ చూస్తుంటారు. క్రికెటా ఇంకేమన్నా వేరే కూడా? ఎక్కువ క్రికెట్, టెన్నిస్. ఓకే. నా పేరు సుజాత రెడ్డి అండి. నేను ఎల్ఎల్బి ఇప్పుడు 4th ఇయర్ చదువుతున్నారు. ఓకే. ప్రస్తుతానికి హౌస్ వైఫ్ గా ఉండి చదువుతున్నారా? నాట్ వాకింగ్. తర్వాత పూర్తయిన తర్వాత చదువుతారు. పూర్తయిన తర్వాత వర్క్ చేస్తారు. ఓకే. నెక్స్ట్. మై నేమ్ ఇస్ తేజస్వి. తేజస్వి, ఏం చదువుతున్నావు? 4th క్లాస్. ఎక్కడ? స్కూల్లో. స్కూల్లో అయితే స్కూల్ పేరు చెప్పు. కంప్యూటర్స్ పబ్లిక్ స్కూల్. చెప్పబుద్ధి కావట్లేదు ఎందుకు? మీ స్కూల్ పేరు నీకు ఇష్టం లేదా? నీకు ఆ స్కూలు మంచి స్కూలే కదా? అది కాదా? మంచి స్కూలే. మంచి స్కూలే. ఓకే. నీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటావు? గేమ్స్ ఆడుతుంటావా? టీవీ చూస్తుంటావా? ఏం చేస్తుంటావు? కంప్యూటర్ ఆడతా. కంప్యూటర్ గేమ్సా? అంతేలే, ఏం చేస్తాం మన కంప్యూటర్లో. ఆమెకు నవ్వుతుంది, ఏదో చెప్తుందా? వేసి కొట్టండి అంతే. మై నేమ్ ఇస్ మానస్వి రెడ్డి. మానస్వి రెడ్డి, ఏం చదువుతున్నావు? చదువుతున్నావా? 3rd క్లాస్. 3rd క్లాసా? 3వ తరగతా నువ్వు? ఏ స్కూల్? ఏ స్కూలు? పల్లవి. ఇద్దరు ఒక స్కూల్ కదా? వేరు స్కూల్సా? మీ స్కూల్ మంచిదా? మీ అక్కోళ్ళ స్కూల్ మంచిదా? అక్కోళ్ళ స్కూల్ మంచిదా? మీ స్కూలా? సరే. నీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటావు? నీకేమి ఇష్టం? సినిమా చూడడం ఇష్టమా? టీవీ చూడడం ఇష్టమా? నన్ను చూడడం ఇష్టమా? టీవీ చూడడం ఇష్టమా? ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. రామకృష్ణ గారి కుటుంబం, చెప్పండి సార్. నా పేరు రామకృష్ణ అండి. ఇన్సూరెన్స్ అడ్వైజరీ చేస్తున్నాను. నా హాబీస్ వచ్చి షటిల్ ఆడడం, ఈ క్యారమ్స్ ఆడడం, ఓల్డ్ సాంగ్స్ వినడం, ప్రభాకర్ గారి ప్రోగ్రామ్స్ టీవీలో ఉండి వాచ్ చేయడం. వెరీ గుడ్ అండి, ఆల్ ది బెస్ట్. నా పేరు తులసి అండి. ఐఎమ్ ఏ హోమ్ మేకర్. వాచింగ్ అప్పుడప్పుడు రియాలిటీ షోస్ చూస్తూ ఉంటాను. అండ్ రీడింగ్ బుక్స్, గార్డెనింగ్ అండ్ ఇండోర్ గేమ్స్. ఓకే అండి. నా పేరు భవ్య. నేను 10th క్లాస్ చదువుతున్నాను. నా హాబీస్ లెర్నింగ్ క్లాసికల్ డ్యాన్స్, ఇంకా ప్లేయింగ్ గేమ్స్ అండ్ వాచింగ్ టీవీ. ఓకే. నేర్చుకుంటున్నావా? నేర్చేసుకున్నావా? నేర్చుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. హలో, నా పేరు మణిచందన. చెప్పు. హలో. నెక్స్ట్. నా హాబీస్ వాచింగ్ టీవీ, ప్లేయింగ్, డాన్సింగ్. డాన్స్ నేర్చుకున్నావా? ఊరికే వేసేస్తావా? ఊరికే వేసేస్తావా? బాగానే ఉంటుంది, ఎలా అయినా పర్లేదు. పిల్లలు ఎలా వేసినా బాగానే ఉంటుంది, వేయచ్చు. ఆల్ ది బెస్ట్. రామకృష్ణ గారి కుటుంబం మీకు ఆల్ ద బెస్ట్ అండి. నరేందర్ రెడ్డి గారి కుటుంబం మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. గేమ్ స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఇందులో 3 రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ ఫాదర్స్ రౌండ్, మదర్స్ రౌండ్, నెక్స్ట్ చిల్డ్రన్స్ రౌండ్. ఆ 3 రౌండ్ల తర్వాత ఎవరు ఎక్కువ లీడ్ లో ఉంటే వాళ్ళు
భలే కుటుంబం విన్నర్ అవుతారు. విన్నర్ కి 25,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ మీ సొంతం చేసుకోవచ్చు గెలిచిన వాళ్ళు. అలాగే రన్నర్ అప్ 10,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ సొంతం చేసుకోవచ్చు అండి. ఓడినా గెలిచిన గిఫ్ట్స్ గ్యారంటీ. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ గా ఒక రౌండ్ ఉంటుంది. ఆ రౌండ్ గురించి ఆ రౌండ్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకే అండి. ఫస్ట్ అయితే భలే కుటుంబంలో ఈ 3 రౌండ్స్ మనం ఆడదాం. ఎవరు విన్నరో ఎవరు రన్నరో తేల్చేద్దాం. ఓకే. ఫస్ట్ రౌండ్ ఫాదర్స్ రౌండ్. రండి సార్. ఫాదర్స్ వచ్చేసారు సార్. ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి సార్. ఓకే. ఈ 2 క్వశ్చన్స్ లో ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఒక ఆప్షన్ తీసుకుంటారు, మీరు ఒక ఆప్షన్ తీసుకుంటారు. ఆప్షన్ కింద ఎన్ని మార్క్స్ ఉంటాయి అన్ని మార్క్స్ మీకు వచ్చేస్తాయి. ఎన్ని పాయింట్స్ ఉంటాయి అన్ని పాయింట్స్ మీకు వస్తాయి. ఆ పాయింట్స్ లోకల్ టీవీ వాళ్ళు సర్వే చేసి ఆ ఆప్షన్స్ కింద సెట్ చేశారనమాట. అంటే లోకల్ టీవీ వాళ్ళు చేసిన సర్వేలో ఎవరు ఎక్కువ దాన్ని సమర్థించారో దానికి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. ఎవరు ఎక్కువ సపోర్ట్ చేశారో ఆ ఆప్షన్ కి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే అండి. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఫాదర్స్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. మనని బాగా స్ట్రెస్ చేసే రీజన్ ఏంటి? బాగా స్ట్రెస్ చేసే రీజన్ ఏంటి? ఏ వ్యక్తిగత సమస్యలు, బి ఆర్థిక సమస్యలు, సి ఆరోగ్య సంబంధిత సమస్యలు, డి ఉద్యోగం. మనని బాగా స్ట్రెస్ చేసే రీజన్ ఏంటి? వ్యక్తిగత సమస్యల, ఆర్థిక సమస్యల, ఆరోగ్య సంబంధిత సమస్యల, ఉద్యోగమా? దీంట్లో ఆప్షన్ ఫస్ట్ ఎవరు తీసుకోవాలనే దానికి నేను ఇప్పుడు బొమ్మ బొరుసు వేస్తాను. మీరు చెప్పండి. బొమ్మ అండి. బొమ్మ పర్సు. బొమ్మ పడి అంటే మీకే ఛాన్స్ వచ్చింది. ఓకే. ఆప్షన్ తీసుకోండి. మీరు ఏ ఆప్షన్ తీసుకుంటున్నారు? బి అండి. ఆర్థిక సమస్యలు. బి ఆర్థిక సమస్యలు, డబ్బు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. అవి ఎక్కువ స్ట్రెస్ చేస్తాయి అంటారు. మిగతాది ప్రాబ్లమ్స్ అని ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే మిగతాది ఫైనాన్స్ ఉంటే మిగతా ప్రాబ్లమ్స్, వ్యక్తిగత సమస్యలు కూడా సాల్వ్ చేయొచ్చు అంటారు. ఆల్మోస్ట్ మ్యాక్సిమం. ఓకే. కొంతమంది చేయగలరు, చెప్పలేము. ఆప్షన్ డి ఉద్యోగం. ఉద్యోగం ఎక్కువ స్ట్రెస్ అంటారు. ఆ మహానుభావుడు ఏమంటాడు అక్కడికి వెళ్ళిన తర్వాత? ఊరికే వెళ్ళాలి, టైంకి వెళ్ళాలి, అది లేకుండా ఉంటే హైకి లెఫ్ట్కి వెళ్ళొచ్చు అన్నట్టుగా హ్యాపీగా. స్ట్రెస్ ఉంటుంది మనసు. ఆ స్ట్రెస్ ఉంటుంది. ఉద్యోగం వస్తే పోతే అది కూడా మనకు. ఓకే. ఉద్యోగం, ఆర్థిక సమస్యలు. నాకైతే పర్సనల్ గా వ్యక్తిగత సమస్యలు ఎక్కువ స్ట్రెస్ వస్తుంది. ఆ వ్యక్తిగత సమస్యల్ని ఎంతమంది సపోర్ట్ చేశారు, ఎన్ని పాయింట్స్ వచ్చాయి దానికి చూద్దాం. 100 పాయింట్స్. జనరల్ గా ఆర్థిక సమస్యలు స్ట్రెస్ ఉంటుంది, బట్ మనం ఏదో ఒకటి చేసి దాన్ని సాల్వ్ చేసుకోగలమేమో. కానీ వ్యక్తిగత సమస్యలు సాల్వ్ చేయాలంటే స్ట్రెస్ బాగా ఎక్కువ ఉంటుంది. ఒక ప్రాబ్లమ్ని అది ఇంకా మర్చిపోదాం అంటే మర్చిపోలేం. డబ్బు సంగతి మర్చిపోవచ్చు వేరే రకం ఈ రకం, బట్ ఇది మర్చిపోలేమనేది నా ఫీలింగ్. నా ఫీలింగ్ ని ఎక్కువ మంది సపోర్ట్ చేశారు. మరి నెక్స్ట్ మీరు వదిలేసింది ఆరోగ్య సంబంధిత సమస్యలు. ఇది కూడా పెద్ద సమస్యే. నేను చచ్చిపోతానేమో అని ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు ఏదైనా ప్రాబ్లం వస్తే. ఎంతమంది సపోర్ట్ చేశారు చూద్దాం. 50% దాన్ని కూడా సపోర్ట్ చేశారు. ఇకపోతే ఉద్యోగం అండ్ ఆర్థిక సమస్యలు. దీంట్లో ఒకరికి 75, ఒకరికి 25 వచ్చాయి పాయింట్స్. ఎవరికి 25? నాకు తెలిసి డి ఉద్యోగానికి 25 ఏమో అని అనుకుంటాను. ఓపెన్ చేయండి. ఎస్ సార్, మీకు 25, మీకు 75. మీకు 75 పాయింట్స్ వచ్చాయండి. మీరు అలాగే చూస్తున్నారండి. మీకు ఇంకా మీరు 75 వచ్చాయండి. మీకు 75 వచ్చాయండి. ఓకే. మళ్ళీ లీడ్ లో ఉన్నారు కాబట్టి ఈసారి కూడా ఫస్ట్ ఛాన్స్ మీకే వచ్చింది ఆప్షన్ చెప్పే ఛాన్స్. ఇక్కడి నుంచి ఎవరు లీడ్ లో ఉంటే వాళ్ళకి ఆప్షన్ చెప్పే ఛాన్స్ వస్తుంది. మళ్ళీ సమానం అయితే స్కోరు, అప్పుడు మళ్ళీ నేను బొమ్మ బొరుసు. ఓకే అండి. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ మంది ఎలా రిలాక్స్ అవుతారు? మూవీస్ చూడడం ద్వారా, స్లీపింగ్ అంటే నిద్రపోవడం ద్వారా, సి కుటుంబంతో టైం స్పెండ్ చేయడం ద్వారా, డి డ్రింక్ చేయడం ద్వారా. మామూలుగా ఎక్కువ మంది ఎలా రిలాక్స్ అవుతారు? డ్రింక్ చేయడం ద్వారానా, కుటుంబంతో కలిసిమెలిసి టైం పాస్ చేయడం ద్వారానా, బాగా నిద్రపోవడం ద్వారానా, మూవీస్ చూడడం ద్వారానా? ఎలా రిలాక్స్ అవుతారు? మీ ఆప్షన్ ఏంటి? నాకైతే మూవీస్ చూడడం ద్వారా. మూవీస్ చూడడం ద్వారా రిలాక్స్ అవుతారు. ఓకే. మూవీస్ మీరు చెప్పకూడదు. ఆయనకి ఇక్కడన్నా ఫ్రీడమ్ ఇవ్వండి. ఇంట్లో ఎలాగో లేకపోవచ్చు. ఇక్కడన్నా ఆయన ఆట ఆయన ఆడుకోనివ్వండి. మీ రౌండ్ వస్తుంది, మీరు ఆడండి. ఏమంటారు నరేంద్ర రెడ్డి కదా? మీ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి. మీ ఆప్షన్ చెప్పండి. మీ ఆవిడ చెప్పింది చెప్పకండి. నో, ఇట్స్ మై ఆప్షన్ సి. కుటుంబంతో టైం స్పెండ్ చేయడం. అంటే మీరు ఏది చేస్తే మంచిది అని చెప్పకండి. జనాలు రెగ్యులర్ గా ఏం చేస్తారనేది ఆలోచించి చెప్పండి. పాయింట్స్ పోకుండా ఉంటాయి. ఎక్కువ మంది ఎలా చేస్తారనేది ఇంపార్టెంట్. మరి ఎక్కువ మంది కన్సిడర్ చేస్తే బి.
స్లీపింగ్ లేదా నిద్ర. స్లీపింగ్ లేదా నిద్ర. మీరు ఇప్పుడు ఏ ఆప్షన్ తీసుకుంటారు అయితే? నేను ఐఎమ్ టేకింగ్ బి. బి. మీరు మూవీస్ ఏ బి తీసుకున్నారు. మరి డ్రింక్ చేయడం ద్వారా ఎవరు రిలాక్స్ అవరా? ఏ శాతం ఎంత శాతం రిలాక్స్ అవుతారో చూద్దాం. డ్రింక్. అయిపోయి నాయన ఏంటిది? అందుకే మరి బెల్ట్ షాపులు 6 రకంగా పొద్దున 6:30కి ఓపెన్ అయ్యి మళ్ళీ 6:30కి కూడా క్లోజ్ అవ్వట్లేదు. మళ్ళీ మార్నింగ్ 6:30 వరకు అలా నడుస్తున్నాయి. చాలా మంది అలా రిలాక్స్ అవుతున్నారు. జనరల్ గా బయట జనాలు మనం అడిగినప్పుడు చెప్పింది ఇదనమాట. నేనైతే మందేస్తా, రిలాక్స్ అవుతా ఏం అని చెప్పారు అనమాట మాకు. నెక్స్ట్ కుటుంబంతో టైం స్పెండ్ చేసి, ఇంక ఇక్కడ టైం స్పెండ్ చేశాక రిలాక్స్ అవ్వడం ఎక్కడ కుదురుతుంది చూద్దాం. అబ్బో 75% కుటుంబంతో టైం స్పెండ్ చేసి రిలాక్స్ అవుతుంటారు. అంటే జనరల్ గా వాళ్ళు కుటుంబంతో స్పెండ్ చేయడం చాలా తక్కువ జరుగుతుంటుంది కదా. మనం ఏదో పనుల మీద వెళ్ళిపోవడం, లేవడం, పడుకోవడం, ఇంటికి వస్తే పడుకోవడం, లేదంటే లేచి వెళ్ళిపోవడం ఆఫీస్కో ఫ్రెండ్స్కో. ఎప్పుడైనా రిలాక్స్ అవ్వాలనుకుంటే కుటుంబంతో సరదాగానే ఉంటుంది, రిలాక్సింగ్ గానే ఉంటుంది, బోర్ కొట్టదు. ఇప్పుడు స్లీపింగ్ లేదా నిద్ర అండ్ మూవీస్ చూడడం ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయో చూద్దాం. వావ్, మళ్ళీ 25 పాయింట్స్ వచ్చింది నరేందర్ రెడ్డి గారు. నా మాట వినేసి రాంగ్ రూట్ లో పడిపోయారు. మరి ఇక్కడ మూవీస్ చూడడం ద్వారా 50 పాయింట్స్, రిలాక్స్ అవ్వడం, నిద్రపోవడం ద్వారా చాలా తక్కువ పర్సెంట్ సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కువ మంది డ్రింక్, మీరు ఫస్ట్ చెప్పిన ఆప్షన్ కూడా 75% సపోర్ట్ చేస్తున్నారు. ఇవి ఉంటాయి కదా, డ్రింక్ ఓన్లీ మేల్ మెంబర్స్ ఎక్కువ ఉంటారు. ఆన్ ద హోల్ గా చూస్తే ఫీమేల్ చాలా తక్కువ శాతం డ్రింక్ చేస్తారు. డ్రింక్ మేలే అడుగుతున్నా. మేలే అడిగాను కదా. మేల్ రిలేటెడ్ క్వశ్చన్స్. నేను ఇన్ జనరల్ ఆన్ ద హోల్ లేడీస్ కూడా ఇంక్లూడ్ చేసుకొని చెప్పారు. ఓకే, అలాంటప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అవుద్ది. బట్ ఇక్కడ మాత్రం మనకి ఇలా వచ్చింది కాబట్టి ఎనీవే ఇక్కడ 125, ఇక్కడ 50 సార్. ఆల్ ద బెస్ట్, బాగా ఆల్ ద బెస్ట్. ఫాదర్స్ రౌండ్ అయిపోయింది. ఫాదర్స్ రౌండ్ అయిపోయిన తర్వాత చాలా తేడా ఉంది రామకృష్ణ గారి కుటుంబానికి, నరేందర్ రెడ్డి గారి కుటుంబానికి. కాకపోతే నరేందర్ రెడ్డి గారి మిస్సెస్ అక్కడి నుంచి సైకిల్ చేస్తున్నారు. సి చెప్పండి, ఏ చెప్పండి అని చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ మదర్స్ రౌండ్ లో ఇక్కడ డామినేట్ చేస్తారేమో, పెరిగిపోతాయేమో. ఇక్కడ రామకృష్ణ గారు వాళ్ళు ఆల్రెడీ హైయెస్ట్ లో ఉన్నారు. మరి నెక్స్ట్ రౌండ్ లో కూడా ఎవరు హైయెస్ట్ లో ఉన్నారు అనేది మదర్స్ రౌండ్ తర్వాత మనకు తెలుస్తుంది. కాబట్టి మదర్స్ రౌండ్ లోకి వెళ్ళడానికి ముందు చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. నెక్స్ట్ రౌండ్ మదర్స్ రౌండ్. రండి. మదర్స్ ఇద్దరు రెడీ కదండి? మిస్సెస్ నరేందర్ రెడ్డి గారు, మిస్సెస్ రామకృష్ణ గారు. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి కొంచెం స్కోర్స్ తేడా వస్తే బాగుంటుంది, లేకపోతే వన్ సైడ్ అయిపోతుంది. జాగ్రత్త, మీరు రాంగ్ చెప్పాలి, మీరు రైట్ చెప్పాలి. అలా అనే లేదండి, మీరు 100కు 100 తెచ్చుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీకే ఉంది, లీడ్ లో ఉన్నారు కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్, ఇల్లు క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఏ రూమ్ నుంచి బిగిన్ చేస్తారు? మీరు ఇల్లు క్లీన్ చేయాలంటే ఫస్ట్ ఏ రూమ్ నుంచి స్టార్ట్ చేస్తారు? ఏ లివింగ్ రూమ్, బి కిచెన్, సి చిల్డ్రన్స్ రూమ్, డి బాత్రూమ్. ఇల్లు క్లీన్ చేయాలంటే ఏ రూమ్ నుంచి మీరు బిగిన్ చేస్తారు? లివింగ్ రూమా, కిచెనా, చిల్డ్రన్స్ రూమా, బాత్రూమా? మీరు ఏ ఆప్షన్ తీసుకుంటారు? ఏ లివింగ్ రూమ్. మీరు జనరల్ గా అలా చేస్తారా? జనరల్ గా అందరినీ ఎందుకంటే ఎక్కువగా మనం ఒకేసారి ఫస్ట్ హెవీగా ఉన్న వర్క్ చేసేసామంటే తర్వాత చేయడానికి కొంచెం కష్టం అవుతుంది. సో ఫస్ట్ ఈజీగా ఉన్న చేసేస్తే కష్టంగా ఉన్నది. ఓకే, మిమ్మల్ని ఎంతమంది సపోర్ట్ చేశారో చూద్దాం మన సర్వేలో. లివింగ్ రూమ్, మీరు బాత్రూమ్ అండి. బాత్రూమ్. ఓకే, ముందు ఆ పెద్ద పని అయిపోతే తర్వాత ఈజీ అవుతాయి అంటారు. ఓకే, బాత్రూమ్, లివింగ్ రూమ్. నా రూమ్ వదిలేశారు కిచెన్. కిచెన్ చూద్దాం. 50% కిచెన్. ముందు అసలు అక్కడి నుంచి కదిలితే గానీ బయట వేరే రూమ్ లోకి రారు లేడీస్. ముందు దాన్ని క్లీన్ చేసేసి వేరే రూమ్ లోకి వస్తారనమాట. మన రూమ్ కి ఎన్ని పాయింట్స్ ఇచ్చారో చూద్దాం. 75%. ఆ పిల్లల రూమ్ లో ఉండే అంత చిందర వందర గందర గోళం ఏ రూమ్ లో ఉండదన్నమాట. ఎన్నిసార్లు నువ్వు అక్కడ పెట్టినా దాన్ని వాళ్ళు ఎక్కడ పడేయాలి అక్కడ పడేరు, వేరే చోట పడేస్తారు మళ్ళీ. కాబట్టి చిల్డ్రన్స్ రూమ్. ఇప్పుడు ఒకళ్ళకి 25, ఒకళ్ళకి 100. లివింగ్ రూమ్, బాత్రూమ్. ఎవరికి 25, ఎవరికి 100? అయ్యో మై గాడ్,
సేమ్ 25 ఇయర్. ఇక్కడ ఈసారి 100 వచ్చింది. 75, 50 కాదు, 100 వచ్చింది. 100, 25. రెడీ. ఈసారి మీరు 100 కొట్టారు, కన్ఫర్మ్ గా కొట్టారు. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. కోడలికి అత్తగారి మీద ఉండే రెగ్యులర్ కంప్లైంట్ ఏంటి? అత్తగారి మీద కోడలు చేసే రెగ్యులర్ కంప్లైంట్ ఏంటి? మళ్ళీ ఛాన్స్ మీకే వచ్చిందండి. ఏ, కొడుకు నాతో ఉంటే ఊరికే పిలుస్తూ ఉంటుంది, కుళ్ళు మా అత్తకి, అదా? ప్రతిదానికి వంకలు పెడుతుంది, ఆ కంప్లైంటా? ఇదేనా మీ అమ్మ నాన్న నేర్పించింది అని అంటూ ఉంటుంది, మాట్లాడితే ఏం చేసినా సరే ప్రతిదీ అమ్మ నాన్న నేర్పిస్తారేంటి కానీ అంటూ ఉంటుంది, ఆ కంప్లైంటా? చీరలే కట్టుకోమంటుంది, వేరే డ్రెస్సే వేసుకోవద్దండి, ఆ కంప్లైంటా? కొడుకు నాతో ఉంటే ఊరికే పిలుస్తుంది, ప్రతిదానికి వంకలు పెడుతుంది, ఇదేనా మీ అమ్మ నాన్న నీకు నేర్పించింది అంటుంది, చీరలే కట్టుకోమంటుంది. అత్తగారి మీద కోడలికి ఉండే కంప్లైంట్ ఏంటి? కోడలు అత్తగారి మీద ఏమి, అత్తగారి మీద వేరే కంప్లైంట్ చేస్తారు. మీకు ఏ కంప్లైంట్స్ లేవా? అదే పెద్ద కంప్లైంట్. మేబీ అయినా చెప్పాలి కాబట్టి బి అనుకుంటున్నాను నేను. బి, ప్రతిదానికి వంకలు పెడుతుంది. ఏం చేయండి మీరు, మంచి పని చేయండి, చెడ్డ పని చేయండి, ఏం చేయండి, దానికే ఉందిలే మేము ఎందుకంటే ఎక్కువ చేసామను అంటే చిన్న చిన్న వాటికి వంకలు పెడుతుంది. చిన్న చిన్న వాటికి వంకలు పెడతారు, ప్రతి దానికి కాకుండా చిన్న చిన్న వాటికి అంటే బాగుంటుంది. ఓకే, ప్రతి దానికి వంకలు పెడుతుంది, మీరు సపోర్ట్ చేస్తుంది. నేను సి అనుకుంటున్నాను. సి 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 అని నరేందర్ రెడ్డి గారు ఆయన ఇక్కడ వచ్చి ఉన్నప్పుడేం చెప్పలేకపోయారు, ఆడికి వెళ్ళేసి సి 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 అంటున్నారు. సి ఏంటి? ఇదేనా మీ అమ్మ నాన్న నీకు నేర్పించింది అంటుంది అత్తగారు. ఏమే, ఇదేనా మీ అమ్మ నాన్న నీకు నేర్పించింది? అత్తగారికి టీ వద్దని చెప్పిందా, కాఫీ వద్దని చెప్పిందా అని వంకలు పెడుతుందంట. నరేందర్ రెడ్డి గారి కుటుంబం మరి సి ఆప్షన్ తీసుకున్నారు. బి ఆప్షన్ వచ్చేసి రామకృష్ణ గారి కుటుంబం తీసుకున్నారు. కొడుకు నాతో ఉంటే ఊరికే పిలుస్తూ ఉంటుంది, అంత ఓపిక ఉంటుందా అత్తకి? ఏ ఆప్షన్ చూద్దాం. ఎందుకుండదు, బాగానే ఓపుకుంటుంది ఆ విషయంలో, మిగతా విషయాల్లో ఉన్నా లేకపోయినా. నెక్స్ట్, చీరలే కట్టుకోమంటుంది. డి, 25 పాయింట్స్. సో ఒకళ్ళకి 100, ఒకళ్ళకి 75 వచ్చాయి. ఎవరికి 100, ఎవరికి 75? ఈసారి 100 పాయింట్స్. మీరు చెప్పారు కదా అందుకు 100. కంగ్రాచులేషన్ నరేందర్ రెడ్డి గారి కుటుంబం 100 పాయింట్స్. కాకపోతే ఇక్కడ తక్కువ రాలేదు, 75 పాయింట్స్ వచ్చాయి. మొత్తం మీద స్కోరు చాలా డిఫరెన్స్ వచ్చింది. బాగుంది. మదర్స్ రౌండ్ కూడా అయిపోయిందండి, బాగా ఆడారు. వెల్డన్, కంగ్రాట్స్ అండి. అమ్మాయి ఒకటి కాకపోయినా ఒకటైనా 100 పాయింట్స్ తెచ్చుకున్నారు. 175 నరేందర్ రెడ్డి గారి కుటుంబం, 300 రామకృష్ణ గారి కుటుంబం. విజయ పరంపర కొనసాగిస్తున్నారు రామకృష్ణ గారి కుటుంబం. మరి మేము కూడా ముందుకు వస్తాం. ఇద్దరు అక్కడ రెడీగా ఉన్నారు. మీ పేర్లు ఏంటన్నారు? తేజస్విని, తేజస్వి, మానస్వి. ఓకే. తేజస్వి, మనస్వి, భవ్య, చందన. ఓకే. తేజస్వి, మనస్వి, భవ్య, మణిచందన పోటీ పడ్డానికి రెడీగా ఉన్నారు. వీళ్ళిద్దరి నుంచి. మరి వాళ్ళిద్దరు వచ్చి వాళ్ళ మమ్మీ డాడీని గెలిపిస్తారా? వీళ్ళిద్దరు వచ్చి వీళ్ళ మమ్మీ డాడీ విజయాన్ని అలాగే ఉంచుతారా, లేకపోతే కోసేస్తారా? చూద్దాం చిల్డ్రన్స్ రౌండ్ లో. దానికంటే ముందు వచ్చిన బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. రామకృష్ణ గారి కుటుంబం చాలా ఫాస్ట్ గా ముందుకెళ్తున్నారండి. మరి ఇప్పుడు మీ పిల్లలు మీకు హెల్ప్ చేస్తారా? ఈ రౌండ్ తర్వాత ఎవరు లీడ్ లో ఉంటే వాళ్లే విన్నర్స్, ఎవరు లీస్ట్ లో ఉంటే వాళ్లే రన్నర్స్. మరి ఇప్పుడు గెలిపిస్తారా, లేకపోతే వాళ్ళు శాశక్తుల ప్రయత్నించి వెనకే ఉండిపోతారా? వీళ్ళు వచ్చేసి వాళ్ళకి హెల్ప్ చేసి మిమ్మల్ని గెలిపిస్తారా? చూద్దాం. భవ్య అండ్ మణిచందన, ఇక్కడ తేజస్వి అండ్ మనస్వి. రెడీయా? నువ్వు అటు తిరుగుతావేంటి? ఇప్పుడు వాళ్ళిద్దరు చిన్నగా పొట్టుకున్నారు కాబట్టి వాళ్ళని ఇక్కడ పిలవడం వద్దండి. మీరిద్దరు ఇటు వచ్చేయండి. మీరు హెల్ప్ చేయకూడదు వాళ్ళకి. వాళ్ళ ఓన్ డెసిషన్ తీసుకునే ఛాన్స్ వాళ్ళకి ఇవ్వండి. ఓకే చిల్డ్రన్స్, రెడీయా? రెడీ. మీకు ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీదే. క్వశ్చన్ ఏంటంటే, బలవంతంగా పాత బ్లాక్ అండ్ వైట్ మూవీకి తీసుకెళ్తే మీరేం చేస్తారు? మిమ్మల్ని బలవంతంగా పాత సినిమాకి తీసుకెళ్తే మీరేం చేస్తారు? మీరు ఎవరు అటు చూడొద్దు, మీరు ఇటు చూడండి, నా వైపు చూడండి, నేను బాగుంటాను, నన్ను చూడండి, వాళ్ళని చూడండి. బలవంతంగా
పాత సినిమాకి తీసుకెళ్తే మీరు ఏం చేస్తారు? ఏ, థియేటర్లో నిద్రపోతారు. బి, ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. సి, మధ్యలో లేచి వెళ్ళిపోతారు. డి, తిట్టుకుంటూ మొత్తం మూవీ అలాగే చూసేస్తారు. బలవంతంగా మిమ్మల్ని బ్లాక్ అండ్ వైట్ సినిమాకి తీసుకెళ్తే మీ మమ్మీ డాడీ మీరేం చేస్తారు? థియేటర్లో నిద్రపోతారా, ఫోన్లో గేమ్స్ ఆడతారా, మధ్యలో లేచి వెళ్ళిపోతారా, తిట్టుకుంటూ మొత్తం సినిమా చూస్తారా? ఫస్ట్ ఆప్షన్ మీరు చెప్పాలి. ఏం చెప్తారు? డి ఆప్షన్. డి, తిట్టుకుంటూ మొత్తం సినిమా చూసేస్తారు. నువ్వేం చెప్తావు? బి. బి, ఫోన్లో గేమ్స్ ఆడతావు. జనరల్ గా పని చేస్తుంటావు అనమాట నువ్వు. ఓకే, ఫోన్లో గేమ్స్ ఆడతారు, తిట్టుకుంటూ మొత్తం సినిమా చూస్తారు. నేనైతే నిద్ర. యాక్చువల్గా అయితే పాత సినిమా అంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు అయితే నిద్రపోయేవాడిని. ఏ, చూద్దాం ఎన్ని పాయింట్స్ ఉన్నాయో. నిద్రపోవడం 75% నాలాంటి వాళ్ళు ఉన్నారు. ఓకే, మధ్యలో లేచి వెళ్ళిపోవడం తక్కువ మందే ఉంటారు అనుకుంటాను. సి 25, నేను అనుకున్నట్టు తక్కువ మందే ఉంటారు మధ్యలో లేచి వెళ్ళిపోవడం. ఇప్పుడు ఒకరికి 50, ఒకరికి 100 వచ్చాయి. ఫోన్లో గేమ్స్ ఆడే వాళ్ళకి 100 వచ్చాయా, లేకపోతే తిట్టుకుంటూ మొత్తం సినిమా చూసే వాళ్ళకి 100 వచ్చాయా? చూద్దాం. తేజ్ హ్యాపీయా? 100 పాయింట్స్ వచ్చాయి నీకు. అర్థం కాదా? 100 పాయింట్స్ నీకు వచ్చాయి, మీకు 50 వచ్చాయి. అయినా మళ్ళీ లీడ్ లో మీరే ఉన్నారు కాబట్టి మళ్ళీ ఆప్షన్ చెప్పే ఛాన్స్ మీకు వచ్చింది. 350, 275. ఇప్పుడు ఈ క్వశ్చన్ నువ్వు 100కి 100 చెప్పావు అనుకో, వాళ్ళకి 25 వచ్చింది అనుకో, సూపర్ గా ఉంటుంది. ఇంకా లాస్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ తర్వాత ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళే గెలుస్తారు. టెన్షన్ క్వశ్చన్. రెడీ? ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్ నచ్చకపోతే ఏం చేస్తారు? మీ ఫ్రెండ్ మీకు ఇచ్చిన గిఫ్ట్ నచ్చకపోతే, నాది నచ్చలేదనుకో, మీరు ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళకే ఇచ్చేస్తారు, రిటర్న్ చేస్తారు, అలాగే ఉంచుకుంటారు నచ్చకపోయినా, లేదా పడేస్తారు తీసుకెళ్ళి, లేదా వేరే వాళ్ళకి మళ్ళీ గిఫ్ట్గా ఇస్తారు. మీరు దాన్ని మీకు నచ్చలేదనుకో, మళ్ళీ వేరే వాళ్ళ ఫంక్షన్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ప్యాక్ చేసి ఒక పేపర్ తెచ్చి, కలర్ పేపర్ చుట్టేసి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. మీరు ఫ్రెండ్స్ మీకు ఇచ్చిన గిఫ్ట్ నచ్చకపోతే ఏం చేస్తారు? ఏ, వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తారా? బి, మీరే ఉంచుకుంటారా? సి, పడేస్తారా? డి, వేరే వాళ్ళకి ఇస్తారా? ఫస్ట్ ఆప్షన్. డి, వేరే వాళ్ళకి ఇస్తారు. డి, వేరే వాళ్ళకి ఇస్తారా? ప్రాక్టీస్ ఉందా? ఓకే, మీ ఆప్షన్ ఏంటి? ఉంచుకుంటాను. నువ్వే ఉంచుకుంటావు. నచ్చకపోయినా ఫ్రెండ్ ఇచ్చారు కాబట్టి పాపం ఫీల్ అవుతారేమో అని చెప్పి ఉంచుకుంటావు. ఓకే, బి, ఉంచుకుంటారు. డి, వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. మరి రిటర్న్ చేస్తారు. ఈ మళ్ళీ ఎందుకు ఇస్తారు? బాగాలేకపోయినా బాగున్నా గిఫ్టే కదా. చూద్దాం. ఏ, రిటర్న్ చేస్తారు. అమ్ము 50%. పిల్లలు కదా, హర్ట్ అవుతారు అనమాట. వాళ్ళకి ఫీలింగ్స్ ఏం లేవు. ఫీల్ అవుతారు, నాకు నచ్చలేదు తీసుకా అని ఇచ్చేస్తారంట. మరి పడేస్తారు. సి, పడేస్తారు. ఎంతమంది చూద్దాం? ఎవ్వరు పడేరు. దాన్ని ఉంచుకోవాలని ఉంచుకుంటారు, వాళ్ళకి ఇవ్వాలని ఇస్తారు కానీ పడేరు. ఇప్పుడు ఒకళ్ళకి 50, ఒకళ్ళకి 75, ఒకళ్ళకి 100 వచ్చాయి. ఉంచుకుంటారు అండ్ వేరే వాళ్ళకి ఇస్తారు. చూద్దాం. వేరే వాళ్ళకి ఇస్తారు. చాలా ప్రాక్టీస్ ఉన్న ఐటమ్ ఇది. వాళ్ళకి నచ్చని గిఫ్ట్ వస్తే మళ్ళీ వేరే ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు దాన్ని ఒక పేపర్లో పెట్టి చుట్టి వాళ్ళకి ఇచ్చేస్తుంటారు. దీన్ని ఎక్కువ మంది సపోర్ట్ చేస్తున్నారు. 100 పాయింట్స్, 75 పాయింట్స్. వెల్ డన్. థ్యాంక్ థ్యాంక్ యూ సార్. మీరు మీ పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు. బాగా ఆడావు, సూపర్ గా చెప్పావు. ఎంత స్కోర్కి వచ్చావు చూడు. 450, 350. జస్ట్ ఇంకో క్వశ్చన్ ఉంటే నువ్వు గెలిచేస్తావు కూడా. అంత బాగా ఆన్సర్ చేసావు. వెరీ గుడ్. ఒక క్వశ్చన్ లో రాంగ్ ఆన్సర్ చేసినా ఇంకో క్వశ్చన్ మళ్ళీ రైట్ ఆన్సర్ చేశారు మీరు కూడా. నువ్వు మాట్లాడట్లేదు మణిచందన, నువ్వు కూడా ఆన్సర్ చేయొచ్చు కదా. నువ్వు చెప్పుకుంటే వాడు గెలిచారేమో. 3 రౌండ్స్ అయిపోయినాయి. ఫాదర్స్ రౌండ్, మదర్స్ రౌండ్, చిల్డ్రన్స్ రౌండ్. ఈ రౌండ్స్ అయిపోయిన తర్వాత ఎవరు లీడ్ లో ఉంటే వాళ్ళే విన్నర్స్. కాబట్టి యాజ్ యూజువల్ గా మరి ఫస్ట్ రౌండ్ నుంచి లీడ్ కొనసాగుతూనే ఉంది రామకృష్ణ గారి కుటుంబం. ఈ రోజు భలే కుటుంబం విన్నర్స్ రామకృష్ణ గారి కుటుంబం. కంగ్రాచులేషన్స్. సార్, మీకు 25,000 రూపాయలు విలువ చేసే ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్స్ మీరు సొంతం చేసుకున్నారండి. మీరు ఏమైనా కొనుక్కోవచ్చు. 25,000 రూపాయలు ఇందులో తీసుకోవచ్చు, కొనుక్కోవాల్సిన అవసరం లేదు. 25,000 రూపాయలు మీ దగ్గర మీకు వచ్చేసింది అనమాట షో నుంచి. ఆ 25,000 రూపాయలు మీకు కావాల్సిన గిఫ్ట్స్ మీరు ఇందులో తీసేసుకోవచ్చు. కొనుక్కోవడం కూడా కాదు, మీకు ఏం కావాలో తీసేసుకోండి. 25,000 రూపాయలు. మీరు కూడా ఫీల్ అవ్వాల్సిందేం లేదు. బాగా ఆడారు, రన్నర్స్ గా ఉన్నారు కాబట్టి మీకు 10,000 రూపాయలు విలువ చేసే గిఫ్ట్స్ మీరు సొంతం చేసుకున్నారు. కంగ్రాచులేషన్స్. నరేందర్ రెడ్డి గారి కుటుంబం 10,000 రూపాయలు విలువ చేసే గిఫ్ట్స్ గెలుచుకున్నారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి. అలాగే 25,000 రూపాయలు విలువ చేసే గిఫ్ట్స్ రామకృష్ణ గారి కుటుంబం గెలుచుకున్నారు. మీరు కూడా ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ గిఫ్ట్ గెలుచుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. గీతాంజలి సినిమా దర్శకులు ఎవరు? రామ్ గోపాల్ వర్మ, సెల్వరాఘవన్,
బి గోపాల్, మణిరత్నం. రామ్ గోపాల్ వర్మ, సెల్వరాఘవన్, బి గోపాల్, మణిరత్నం. ఇందులో మీ ఆప్షన్ ఏదో ఆ ఆప్షన్ ని బీకే అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఆప్షన్ టైప్ చేసి 56006655 కి SMS చేయండి. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి. చూసి ఎంజాయ్ చేయడమే కాదు, మీరు గిఫ్ట్స్ కూడా సొంతం చేసుకోవచ్చండి. ఆలస్యం చేయకుండా మీరు వెంటనే SMS చేయండి. ఈలోగా నేను చిన్న బ్రేక్ తీసుకుంటా. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. భలే కుటుంబంలో ఈరోజు విన్నర్ రామకృష్ణ గారి కుటుంబం, రన్నర్ నరేందర్ రెడ్డి గారి కుటుంబం. ఇక్కడితో గేమ్ అయిపోలేదండి, ఇంకొక రౌండ్ ఉంది. అది రౌండ్ ఏంటంటే 5000 ఉంది నా దగ్గర. 1 2 3 4 5,000 రూపీస్ ఆన్ ద స్పాట్. జాక్ పాట్ రౌండ్ అండి. మీకు ఒక అదృష్టం అంటే ఏంటంటే ఆ స్కోర్తో ఇందాక స్కోర్తో సంబంధం లేదు, ఇది ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది ఈ స్కోర్. జాక్ పాట్ రౌండ్ 20 ప్రశ్నలు ఉంటాయి, 20 క్వశ్చన్స్. ఒక్కొక్క క్వశ్చన్కి నేను క్వశ్చన్ అడగగానే మీరు బజర్ నొక్కుతారు. ఎవరు ముందు బజర్ నొక్కారో నేను చెప్తాను, చెప్పిన తర్వాతే ఆన్సర్ చేయండి. బజర్ నొక్కి ఆన్సర్ చెప్పకండి అమ్మటే. మీరు ఫస్ట్ వాళ్ళు ఫస్ట్ నేను చెప్తాను, కంప్యూటర్ చెప్తుంది. సో నేను చెప్పిన తర్వాతే మీరు ఫస్ట్ అని చెప్పిన తర్వాతే ఆన్సర్ చేయండి. మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్ వస్తాయి, రాంగ్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్ పోతాయి, -10. చెప్పలేని వాళ్ళు 10 పాయింట్స్ పోగొట్టుకున్న తర్వాత వేరే టీంని అడుగుతాను, మీరు చెప్తారా ఆన్సర్ అని. వాళ్ళు చెప్తాను అని ఓకే అని కమిట్ అయ్యారనుకోండి, కరెక్ట్గా చెప్తే 5 పాయింట్స్ వస్తాయి, రాంగ్ చెప్తే 5 పాయింట్స్ పోతాయి. పాస్ ఆన్ క్వశ్చన్కి మాత్రమే. డైరెక్ట్గా అయితే 10 పాయింట్స్ -+. ఓకే అండి. మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడు బజర్ నొక్కేసారనుకో మధ్యలో, నేను అక్కడే ఆపేస్తాను, మీరు ఆన్సర్ చెప్పాలి. కాబట్టి మీ క్వశ్చన్ అంతా అర్థమైన తర్వాతే బజర్ నొక్కండి. లేదా మీరు నొక్కి రిస్క్ తీసుకుంటే ఆన్సర్ మీరు చెప్పాలి, లేకపోతే 10 పాయింట్స్ పోతాయి. ఇది జాక్ పాట్ రౌండ్. రెడీ అండి? ఫ్రెష్ గా స్టార్ట్ చేస్తున్నారు. మరి ఈ రౌండ్ అయినా మీరు గెలవడానికి ట్రై చేయండి. ఇందాక వాళ్ళు గెలిచారు కాబట్టి. ఫస్ట్ క్వశ్చన్, బజర్ నొక్కాలి. రెడీ. చిన్నప్పుడు సాయంత్రం వేళ మన అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ చందమామని చూపించేది. ఏమండి? చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది. మీరు క్వశ్చన్ పూర్తి అవ్వకుండా నొక్కారు కాబట్టి మీరు నష్టపోయారు, లేదంటే మీకు పాయింట్ వచ్చేది కాదు. మీరు అన్నారు కదా క్వశ్చన్ కూడా చెప్పాలి. క్వశ్చన్ చెప్పాలి కానీ నా దగ్గర ఉన్న క్వశ్చన్ చెప్పాలి. మీ ఇష్టం వచ్చిన క్వశ్చన్ అడుకోవచ్చు అంటే ఏదైనా అడగొచ్చు. మీరు ఇక్కడ ఉన్న క్వశ్చన్ అడుక్కున్నారు అనుకోండి, మీ లక్. నేను అనేది కరెక్ట్ గా మీరు ఆన్సర్ చెప్పారనుకోండి, ఇక్కడ ఉన్న ఆన్సరే అసలు క్వశ్చన్ మీరు నాకు చెప్పనవసరం లేదు. ఆన్సర్ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడ ఉన్న ఆన్సర్ చెప్తే మీకు పాయింట్స్ వచ్చేస్తాయి. మీ ఆన్సర్ ఏంటి చెప్పండి? చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. చందమామని చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తుంది. రాంగ్ ఆన్సర్, -10. మీకు చాలా ఈజీ క్వశ్చన్, మీరు చెప్పగలరు. కాకపోతే ముందు నొక్కడం వల్ల మీకు లాస్ అయింది. మీకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే క్వశ్చన్ మొత్తం చదువుతాను, మీరు ఆన్సర్ చెప్పగలరు. అప్పుడు మీరు చెప్తారా లేదా ఛాన్స్ చెప్పండి. చిన్నప్పుడు సాయంత్రం వేళ మన అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ పాడే పాట ఏది? చెప్తారా? చెప్తా. ఓకే, ఛాన్స్ తీసుకున్నారు, చెప్పండి. చందమామ రావే జాబిల్లి రావే. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. 5 పాయింట్స్. ఆప్షన్స్ ఏముండవు, దీనికి ఆప్షన్స్ ఉండవు. ఆప్షన్ తీసుకుంటారా అంటే మీరు ఆన్సర్ చేసే ఆప్షన్, వాళ్ళు పోగొట్టుకున్నారు కదా, దానికి మీరు ఆన్సర్ చెప్తారా లేదా అనే ఆప్షన్. ఆ ఆప్షన్ మీరు తీసుకుంటారా అని అడుగుతున్నారు. ఆ ఛాన్స్ 5 పాయింట్స్ వచ్చాయి మీకు, ఎందుకంటే వాళ్ళు పాస్ అయిన క్వశ్చన్ కాబట్టి. డైరెక్ట్ అయితే 10 పాయింట్స్ వచ్చేవి. మీకు ఈజీ కదా ఈ క్వశ్చన్, తొందరపడి నొక్కడం వల్ల పోయింది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. లవకుశలు ఎవరు? సీతారాములు. లవకుశలు కవలలు. లవకుశలు ఎవరు? సీతారాములు కొడుకులు. రైట్ ఆన్సర్. కవలలు అంటే నేను ఇవ్వను, సీతారాములు. రైట్ ఆన్సర్, వెరీ గుడ్. 15 -10. నెక్స్ట్ క్వశ్చన్. మాస్టర్ బ్లాస్టర్ అని ఏ క్రికెటర్ అని అంటారు? నొక్కేశారు. సచిన్ టెండూల్కర్. రైట్ ఆన్సర్. మీరు అక్కడి నుంచి బయలుదేరి బ్యాట్ పట్టుకొని వెళ్ళి అక్కడ నొక్కే లోపు వీళ్ళు నొక్కేశారు. మీరు నొక్కుతారా? నొక్కేయండి అక్కడ మీరు. రెడీ. నెక్స్ట్ క్వశ్చన్. ముత్యాల ముగ్గు సినిమా దర్శకుడు ఎవరు? సార్ నరేందర్ రెడ్డి గారు. ఫుల్ నేమ్ తెలియదు, సుబ్బయ్య. ముత్యాల సుబ్బయ్య. ఫుల్ నేమ్ చెప్పిన అవసరం లేదు, మామూలుగా అతను రెగ్యులర్ గా వాడే రెండు అక్షరాలు చెప్పినా పర్లేదు. పాస్. -10.
-20కి వెళ్ళిపోయారు ఇప్పుడు మీరు. ఇందాక 10 ఇప్పుడు 10. తీసుకుంటారా ఛాన్స్? చెప్పేస్తా. ఛాన్స్ తీసుకుంటారా? అదే. తీసుకున్నారు, చెప్పండి. బాపు రైట్ ఆన్సర్. 5 పాయింట్స్ వచ్చాయి మీకు. నెక్స్ట్ క్వశ్చన్ రెడీ. జ్యేష్ఠ పుత్రుడు అంటే ఎవరు? నరేందర్ రెడ్డి గారు. పెద్ద కుమారుడు. రైట్ ఆన్సర్, పెద్ద కుమారుడు. -10కి వచ్చారు. ఒక 10 రావడం వల్ల -20 నుంచి -10కి వచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్. గణతంత్ర దినోత్సవం ఎప్పుడు? నరేందర్ రెడ్డి గారు. జనవరి 26. జనవరి 26. రైట్ ఆన్సర్, రిపబ్లిక్ డే. 0కి వచ్చేసారు. అక్కడ 30, ఇక్కడ 0. నెక్స్ట్ క్వశ్చన్. 5 గ్లాసుల పాలు ప్లస్ 1 గ్లాసు నీళ్లు కలిపితే చెప్పండి. 6 గ్లాసులు పాలే అవుతాయి. మీ ఆన్సర్ ఏంటి? 6 గ్లాసులు పాలే అవుతాయి. 6 గ్లాసులు పాలే అవుతాయి అనేది మీ ఆన్సర్. ఆ క్వశ్చన్ పూర్తి అయిన తర్వాత నొక్కారు లక్కీగా. 5 గ్లాసుల పాలు ప్లస్ 1 గ్లాసు నీళ్లు కలిపితే అదే క్వశ్చన్. 6 గ్లాసుల పాలు. రైట్ ఆన్సర్. 40. నెక్స్ట్ క్వశ్చన్. 1 నుంచి 100 లోపు ఎన్ని 9లు ఉంటాయి? 9 ఎన్ని ఉంటాయి? 9 10 ఉంటాయి. కాదు, అట్లా కాదు. 1 నుంచి 100 లోపు ఎన్ని 9లు ఉంటాయి? 9 అనేవి ఎన్ని ఉంటాయి? 11. లెక్కేస్తున్నారు ఆవిడ. 11. ఓకేనండి. ఓకే. Huh? 11. రాంగ్ ఆన్సర్. -10. తీసుకుంటారా ఛాన్స్? 10. తీసుకుంటాం. తీసేసుకున్నారు. ఇప్పుడు చెప్పకపోతే మీకు -5. చెప్పండి. సారీ 10. కాదండి. 90, 91, 92, 93, 94, 95, 96, 21 అంటే మేబీ. 21. రాంగ్ ఆన్సర్. మీరు కరెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేశారు కానీ లెక్కేసుకోవచ్చు. మంచి టైం తీసుకుని లెక్కేసుకోవచ్చు కదండి. 5 మైనస్ చేసేయండి ఇక్కడ కూడా. ఏమండి? 9, 29, 39, చెప్పేది 39, 49, 59, 69, 79, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99. మొత్తం 19 అవుతాయండి. 19 9s అవుతాయి. 19 కౌంట్ చేసేస్తుంటే మీకు తెలిసిపోయింది ఈజీగా. పాయింట్ కానీ బట్ కౌంట్ చేయకుండా. ఎస్, మీరు తప్పు చెప్పేస్తారు. వీళ్ళు కాదు 90, 91, 92 ఉంటాయి కదా అంటారు, చెప్పేస్తారు అనుకున్నాను. ఆయన కౌంటింగ్ లో రాగా చిన్న మిస్టేక్ అయింది. ఓకే, పర్లేదండి. ఇద్దరు మైనస్ అయిపోయారు. అక్కడ 5, ఇక్కడ 10. మీరు -10కి వెళ్ళారు. అక్కడ 35 వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. రంగ్ దే బసంతి సినిమాలో మెయిన్ హీరో ఎవరు? ఆమీర్ ఖాన్. రైట్ ఆన్సర్. ఆమీర్ ఖాన్. 45 -10. రెడీ. నరేందర్ రెడ్డి గారు. హైదరాబాద్ అసెంబ్లీ ముందు ఉండే విగ్రహం ఎవరిది? గాంధీ. హైదరాబాద్ అసెంబ్లీ ముందు ఉండే గాంధీ గారు. అసెంబ్లీ ముందు ఉండే విగ్రహం ఎవరిది? గాంధీ తాతదండి. రైట్ ఆన్సర్. 55 -10. రెడీ. నెక్స్ట్. ఇంకా 10 క్వశ్చన్స్ ఉన్నాయి. మీకు ఛాన్స్ ఉంది, బాగా ఛాన్స్ ఉంది. కాదు ఇక్కడి నుంచి మీరు బాగా చెప్పాలి, లేదా వాళ్ళు మైనస్లు చేసుకోవాలి. ఏదో ఒకటి జరగాలి. నెక్స్ట్ క్వశ్చన్. చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఏమంటారు? నరేందర్ రెడ్డి గారు. పీడియాట్రిషియన్. రైట్ ఆన్సర్. 0కి వచ్చారు మీరు. 0, 55. నెక్స్ట్ క్వశ్చన్. పెళ్లి పత్రికలో చిలసౌ అని ఉంటుంది. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. పెళ్లి. కానీ క్వశ్చన్ పూర్తి అవ్వలేదు. మీ ఆన్సర్ ఏంటి? చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని అమ్మాయి పేరు ముందు. ఆన్సర్ మీరు పెంచుకుంటూ వెళ్తారు. ఆన్సర్ ఏంటి చెప్పండి. ఆన్సర్ చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. ఓకే, అక్కడ ఉండిపోండి మీరు. ఇంకా మీరు చెప్పింది రైటా రాంగా నేను చెప్పేస్తా. అయ్యో.
కొంచెం తొందరపడ్డారు నరేందర్ రెడ్డి గారు. ఇంకా మీకు ఛాన్స్ లేదు, మార్చడానికి లేదు. చెప్పేశారు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. ఆయన తొందరపడ్డారు, అయినా కలిసి వచ్చింది. రైట్ ఆన్సర్. పెళ్లి పత్రికలో చీలా సౌ అని ఉంటుంది, దాని అర్థం ఏమిటి? చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అష్టాచమ్మ అనే ఆట ఏ దేశంలో నివసించేవారు ఆడతారు? నరేందర్ రెడ్డి గారు. భారతదేశంలో. రైట్ ఆన్సర్. సూపర్. మీరు ఇంకా ఆలోచించి ఏ నేపాలో ఎక్కడెక్కడో అంటారేమో టెన్షన్ వచ్చింది నాకు. మనమే ఆడుతుంటాం కదా జనరల్ గా. వేరే వాళ్ళు అసలు ఆడతారో వాళ్ళకి తెలుసో లేదో తెలియదు. దీన్నే వాళ్ళు వేరే విధంగా ఆడతారేమో. 20:55 దగ్గరికి వచ్చేసారు. నెక్స్ట్ క్వశ్చన్. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలిని తెలుగులో అనువదించిన రచయిత ఎవరు? తెలుగులో అనువదించిన రచయిత ఎవరు? ఈయన చాలా ఫేమస్ రైటర్. ఈ రైటర్ పేరు మీద ఇదే పేరుతోటి పాత సినిమాల్లో ఒక మంచి ఆర్టిస్ట్ ఉండేవాడు. ఆయన కామెడీ చేసేవాడు, ప్యాథాస్ చేసేవాడు, అన్ని చేసేవాడు. ఆయన పేరు కాదు అంటే ఆయన పేరు ఈయన పేరు ఒకటే. ఆ ఆర్టిస్ట్ పేరు మీ క్లూ కోసం ఆర్టిస్ట్ గురించి చెప్తున్నాను. ఓ బంగారు రంగుల చిలక. అబ్బా నొక్కేశారు. తప్పు చెప్తారు, రైట్ చెప్తారు తెలియదు. ఇంకా క్లూ చలం. రైట్ ఆన్సర్. ఇంతకుముందు కూడా ఒక ఎపిసోడ్ లో ఇదే పేరు కోసం నేను ఇదే పాట పాడితే వాళ్ళు కనుక్కోలేకపోయారు. అసలు రిమ్జిమ్ రిమ్జిమ్ హైదరాబాద్ రిక్షావాలా అని కూడా పాడాను, అయినా కనుక్కోలేకపోయారు చలం పేరు. చలం అని రైటర్ రైటర్ చలం రైటర్ ఉన్నారు కదా, ఆయన రాశారనమాట తెలుగులో గీతాంజలి. నెక్స్ట్. మహాప్రస్థానం అనే పుస్తకాన్ని రాసింది ఎవరు? నొక్కారు. శ్రీ. మహాప్రస్థానం. ప్రస్థానం కాదు, మహాప్రస్థానం. శ్రీ అనుకుంటున్నాను. మహాప్రస్థానం, మహాప్రస్థానం, మహాప్రస్థావనం. శ్రీ సార్. మహాప్రస్థానం. రైట్ ఆన్సర్. నేను ఎంత కన్ఫ్యూజ్ చేశాడు, కన్ఫ్యూజ్ అవ్వట్లేదు. మీరు చెప్పిన పుస్తకం ఉంది, నేను చెప్పిన 2 పుస్తకాలు లేవు. అవి రాస్తే నేనే రాయాలి. ఉన్నాయండి అవి? లేవండి, కన్ఫ్యూజ్ చేయడానికి. 75-20. నెక్స్ట్ క్వశ్చన్. శాంతా సిన్హా ఎవరు? శాంతా సిన్హా ఎవరు? ఎనీ క్లూస్? క్లూస్ అంటే వీళ్ళు చాలా గ్రేట్. ఇలాంటి వాళ్ళు అంటే ఏ ఫీల్డ్ సంబంధించిన? సోషల్ ఫీల్డ్ కి సంబంధించిన వాళ్ళు. శాంతా సిన్హా ఏ స్వార్థం లేకుండా సేవలు అందిస్తూ ఉంటారు. నొక్కారు. ప్రముఖ సంఘ సేవకురాలు. రైట్ ఆన్సర్. వెరీ గుడ్. సంఘ సేవకురాలు. నేను ఇంతకంటే ఇంకా మరి సేవలు అందిస్తారన్నాను. సంఘానికి సేవలు అంటే ఇంకా అయిపోతాం మనం. సంఘ సేవకురాలు చాలు. 30-75. స్టిల్ వీ హ్యావ్ ఎ ఛాన్స్. నెక్స్ట్ క్వశ్చన్. 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఉన్న ది మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకాన్ని నొక్కారు. చెప్పండి. క్వశ్చన్ పూర్తి అవ్వలేదు. 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఉన్న ది మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకాన్ని నొక్కేశారు. ఇంకా కొంచెం ఉంది ఇంకా క్వశ్చన్. వీళ్ళు చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మైనస్ అయితే టెన్షన్ అయిపోతుంది గేమ్. మైనస్ అయ్యారా, వీళ్ళకి ఛాన్స్ వచ్చిందా, లేకపోతే ప్లస్ అయిందా అనేది నేను చిన్న బ్రేక్ తర్వాత చెప్తాను. బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ భలే కుటుంబం ఫ్యామిలీ గేమ్ షో. క్వశ్చన్ పూర్తవకుండా నొక్కితే వచ్చే టెన్షన్స్ ఇలాగే ఉంటాయి. అలా చేయడం ఫస్ట్ క్వశ్చన్కి అలా చేయడం వల్లే వాళ్ళు వెనకపడిపోయారు. మీరు హాయిగా గెలుస్తున్నారు అనుకున్న టైంలో మీరు ఇలా నొక్కేసి అనవసరంగా టెన్షన్ తెచ్చుకున్నారు. క్వశ్చన్ ఏంటంటే 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఉన్న ది మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకాన్ని అనగానే నొక్కేశారు. ఆన్సర్ షేక్స్పియర్ అని చెప్పారు. నా క్వశ్చన్ 10th క్లాస్ నాన్ డీటెయిల్లో ఉన్న ది మర్చెంట్ ఆఫ్ వెనిస్ నాటకాన్ని
షేక్స్పియర్ రచించారు, అందులో ముఖ్య పాత్రధారి పేరు ఏంటి అని ఉందనుకోండి క్వశ్చన్, ఏమైపోతారు? అది అడుగుతున్నా, అది అడగరనే ధీమా. కానీ అదే నేను అడగలేదు, మీరు చెప్పింది రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సార్. నాటకాన్ని రాసింది ఎవరు, ఆ రాసింది ఎవరు చెప్పేలోపు మీరు నొక్కేశారు, బాగానే ఆన్సర్ చేసేశారు. నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు ప్లస్ నేను కలిస్తే? నువ్వు నేను. నువ్వు ప్లస్ నేను కలిస్తే? నువ్వు నేను. రాంగ్ ఆన్సర్. మనం మనం. రాంగ్ ఆన్సర్. -10. మీరు చెప్పకూడదు, వాళ్ళు చెప్పేసుకుంటారు. ఇప్పుడు ఛాన్స్ తీసుకుంటారా? చెప్పండి. మనం. రైట్ ఆన్సర్, +5. మీరు చెప్పండి. నువ్వు నేను కాదండి, అవును సార్, మనం. ఇతరులు చెప్పొచ్చు కదా సార్. నువ్వు నేను అంటే రాంగ్ ఆన్సర్ చెప్పేశాను నేను అప్పటికి. అచ్చా, అచ్చా. రాంగ్ ఆన్సర్ అని అనౌన్స్ చేసేసాను. ఇంకా ముందు మీరు మనం అని చెప్పేసి మీరు ఆవిడ దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఓకే, బట్ ఆవిడ కాన్ఫిడెంట్ గా చెప్పేశారు దాన్ని, మీరు అప్పుడు మీరు ఖండించలేదు. మీరు రాంగ్ ఆన్సర్ అందరూ ఖండించారు, కాబట్టి ఇక్కడ 35, ఇక్కడ 75. నెక్స్ట్ క్వశ్చన్, 3 రోజెస్ యాడ్ లో ఉండే నొక్కిర్రు క్వశ్చన్ ఒకటి చెప్పండి. 3 రోజెస్ 3 రోజెస్ ఉంటాయండి. యాడ్ టీ గురించి. 3 రోజెస్ యాడ్ లో ఉండే అనగానే నొక్కిర్రు. 3 రోజెస్ ఉంటాయి. 3 రంగుల గురించి. కాదు, 3 రోజెస్ ఉంటాయి. 3 రంగుల కలయిక ద్వారా టీ అలా ఉంటుందండి. ఉండదు. 3 గులాబీలు, 3 రంగులు, రంగు రుచి చిక్కదనం. రైట్ ఆన్సర్. 3 రోజెస్ యాడ్ లో ఉండే 3 గుణాలు ఏంటి? రంగు, రుచి, చిక్కదనం. ఇది వదిలేసి 3 పూలు, 6 కాయలు, వాళ్ళ మమ్మీ, వీళ్ళ డాడీ, వాళ్ళ అమ్మమ్మ అని కలిపితే 3 టీలు, కాఫీలు తాగుతారు, తాగరు, పెళ్లిలో ఇస్తారు, ఇవన్నీ చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నేను అడగడానికి ముందు మీరు ఒక వీడియో క్లిప్పింగ్ చూసి ఎంజాయ్ చేయండి. ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను, అప్పుడు బజర్ నొక్కండి. క్లిప్పింగ్ చూడండి. వీడు మన దివాణంలో ఉన్నంత కాలం మనతో పాటే పనిచేస్తాడు. ఏంట్రా అలా నిలబడిపోయావు? కూర్చో. క్లిప్పింగ్ చూశారు కదా, క్వశ్చన్ అడుగుతున్నాను, రెడీ. ఇప్పుడు మీరు చూసిన వీడియో క్లిప్పింగ్ ఏ సినిమాలో? నరేందర్ రెడ్డి గారు. చంటి. చంటియా అబ్బాయి గారా? చంటియా? చంటి. మీరు కూడా అదే చెప్దాం అనుకున్నారా? అట్టయితే రైట్ ఆన్సర్. 5,000 రూపీస్ ఆన్ ద స్పాట్ జాక్ పాట్ రౌండ్ నడుస్తుంది. ఇందులో 20 క్వశ్చన్స్ ఉంటాయి. 20 క్వశ్చన్స్ అయిపోయింది. ఇక్కడ 55, ఇక్కడ 75. ఎవరు లీడ్ లో ఉన్నారో వాళ్ళకి 5,000 వెళ్ళిపోతుంది. మరి ఊహించని విధంగా కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల మళ్ళీ నరేందర్ రెడ్డి గారి కుటుంబం జాక్ పాట్ రౌండ్ లో కూడా వెనకబడాల్సి వచ్చింది. లేదంటే ఆన్సర్స్ తెలుసు కానీ చిన్న మిస్టేక్స్ వల్ల వెనకబడిపోయారు. రామకృష్ణ గారి కుటుంబం చాలా బాగా ఆన్సర్స్ చేశారు. ఆయన తొందరపడి చెప్తున్నా కూడా ఈవిడ ఆపేసేసి అది కరెక్ట్ కాదు అని కరెక్ట్ గా చెప్తూ కూడా రాంగ్ చెప్పారు. అయినా గెలిచారు 21 అని చెప్పి. మొత్తం మీద రామకృష్ణ గారి కుటుంబం 25,000 రూపాయలు గిఫ్ట్ గెలుచుకున్నారు. మళ్ళీ ఇప్పుడు ఆన్ ద స్పాట్ 5,000 నావి, నావేంటి నాయి కదండి, ఈ కూడా లోకల్ టీవీ వాళ్ళు ఇస్తున్నవే. రండి, కంగ్రాచులేషన్స్. నరేందర్ రెడ్డి గారు మీ చేతుల మీద ఇవ్వండి వాళ్ళకి. రండి, మీరే కదా ఈ డబ్బులు మీ చేతులారా వాళ్ళకి ఇచ్చారు, ఇచ్చేయండి. తీసుకోండి సార్. 5,000. 4 తీసుకొని ఒకటి ఇస్తారనుకున్నాను, 5 చేసుకున్నాను. కంగ్రాచులేషన్స్ అండి, బాగా ఆడారు. వెల్ ప్లేడ్. భవ్య, వెల్ ప్లేడ్. నువ్వు కూడా బాగా ఆడావు, నువ్వు నిద్రపోయి బాగా లేచావు. వెల్ ప్లేడ్, బాగా ఆడారండి. వెల్ ప్లేడ్. గత శనివారం ఎపిసోడ్ లో మేము అడిగిన SMS ప్రశ్న, పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన 2వ సినిమా ఏది? ఏ బద్రి, బి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, సి బాచి, డి పోకిరి. సరైన సమాధానం సి బాచి. SMS ద్వారా వినైన విజేత రేవతి, హైదరాబాద్. చూశారు కదండి ఈరోజు భలే కుటుంబ ఎపిసోడ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ 2 కుటుంబాలు వస్తాయి. అప్పుడు కూడా ఇలాగే 1 సైడ్ గేమ్ ఉంటుందా, ఇద్దరికి ఉంటుందా, ఎలా ఉంటుందనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. మీరు మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి, గిఫ్ట్ మీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు టేక్ కేర్. థ్యాంక్ యూ. डोली 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 रे, डोली 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 रे, डोली डोली
వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన అనురాగాలే నిండిపోవా గుండెలోన. సమర్పించిన వారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. సహ సమర్పణ జిఆర్టీ స్టైలిష్. లోకల్